తులసి చెట్టు కోసం విష్ణుమూర్తి ఒక రాయిలా ఎందుకు మారిపోయాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనం ప్రతిరోజూ పూజించే తులసి మొక్క నిజానికి లక్ష్మీదేవికి పడ్డ ఒక భయంకరమైన శాపం అని మీకు తెలుసా? అసలు ఆ తల్లికి అంతటి శిక్ష ఎందుకు పడింది? పురాణాల ప్రకారం వైకుంఠంలో ఒక వింత వివాదం జరిగింది. గంగా, సరస్వతి మరియు లక్ష్మీ మధ్య అసూయ పెరిగింది. ఒకరిపై ఒకరు కోపంతో శాపాలిచ్చుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూసి నువ్వు భూలోకంలో ఒక జడమైన మొక్కగా పుట్టు అని శపించింది. ఆ మాటతో వైకుంఠం కంపించిపోయింది. సంపదకు మూలమైన ఆ తల్లి మట్టిలో మొలిచే ఒక చిన్న మొక్కగా మారిపోవాల్సి వచ్చింది. విష్ణుమూర్తి కలుగుజేసుకున్నారు. శాపాన్ని వెనక్కి తీసుకోలేకపోయినా దాన్ని అద్భుతమైన వరంగా మార్చారు. దేవి, నువ్వు తులసిగా భూమిపై ఉన్న నీ పవిత్రత ముందు ఏ సంపద సాటిరాదు. నువ్వు లేనిదే నా పూజ పూర్తి కాదు అని మాట ఇచ్చారు. లక్ష్మి ఒంటరిగా ఉండకూడదని విష్ణువు కూడా